మహబూబ్ నగర్ జిల్లా వీరన్నపేటలో గత కొన్ని రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. వీరన్నపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన చిరుత కోసం బోన్లు ఏర్పాటు చేశారు అధికారులు. బంధించిన చిరుతపులిని నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు అటవీ శాఖ అధికారులు. ఇచ్చుకుంటూ వేరే డివిజన్ స్టాఫ్ వనపర్తి నుంచి కూడా స్టాఫ్ని తీసుకొని వచ్చి ఇక్కడ టీములుగా తయారు చేసి రెగ్యులర్గా మానిటర్ చేయడము, ఆ రోజు ఉదయం వెళ్ళి మేకపిల్లల్ని ఆ 4 కేజెస్లో పెట్టడము, పెట్టి మళ్ళీ నైట్ అంతా మేకపిల్లలు ఉంటాయి, ఉదయం వాటిని తీసుకొని రావడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసినాము. సో ఇన్ని రోజులు మేబీ మనం మొన్న కూడా నేను చెప్పాను, దానికి ఆహారం దొరుకుతుంది అక్కడ ఆ డంప్ యార్డ్ దగ్గర కుక్కలు ఉండడము, తర్వాత ఆ గుట్ట మీద కూడా వైల్డ్ బోర్డ్స్, అవి అడవి పందులు, ఇట్లాంటివి మంచి ఆహారం, దానికి ఆహారం దొరుకుతుంది కాబట్టి అక్కడనే ఉండి అక్కడనే వెళ్ళి రావడం ఇట్లాంటివి చూసినాం మనం. సో గత 2-3 రోజుల నుంచి కూడా కంటిన్యూగా కనబడుతుంది. సో మేబీ మరి రాత్రి మనకు తెల్లారు గట్ల ఎర్లీ మార్నింగ్ బోన్లో అది ఈరోజు మనకు ఆ మేకపిల్లని చూసి వచ్చింది, బోన్లో చిక్కింది. సో అందరు కూడా ఇప్పుడు ప్రజలకు కూడా కొంత ఇది ఈజ్ అయిపోయినది. సో వాళ్ళు కూడా ఎలాంటి ఇది లేకుండా ఇప్పుడు హాయిగా ఉండొచ్చును. సో కొంత ఇట్లాంటి చిరుతపులులు ఎప్పుడు కూడా కొంచెం తెలివిగానే ఉంటాయి, అడవి జంతువులు కాబట్టి, వాటి ప్రదేశంలో మనం ఉన్నాం కాబట్టి ఆందోళన అనేది సహజమే. కానీ కొంత అవగాహన చేసుకొని కూడా బాగానే ఉన్నారు, కోఆపరేట్ చేశారు ఇన్ని రోజులు కూడా అక్కడ ఉన్నటువంటి వీరన్నపేట ప్రజలు. సో వాళ్ళు కోఆపరేషన్, మన ఎఫర్ట్స్ అన్నీ కూడా ఫలించి ఈరోజు చిరుతపులి మనకు చిక్కింది. దీన్ని ఇప్పుడు కొంత ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి జూ పార్కుకు పంపించాము, హైదరాబాద్ జూ పార్కుకు. అక్కడ కొంత ట్రీట్మెంట్ చేసి మళ్ళీ దగ్గరలో ఉన్నటువంటి అడవిలోకి దాన్ని రిలీజ్ చేస్తారు. అన్నీ అంటారు, అప్పటి నుంచి 2 ఉన్నాయన్నారు, తర్వాత కబ్స్ ఉన్నాయన్నారు, రకరకాలటువంటి గుహాగానాలే, కానీ ఇంతవరకు 2 ఎప్పుడు మనకు కనిపించలేదు, ఎక్కడ కూడా దాని ఆనవాళ్ళు లేవు, ఏ కెమెరా కూడా చిక్కలేదు. ఇదే చిరుతపులి మొదటి నుంచి కూడా తిరిగేది అదొకటే, అది మనకి ఈరోజు పడింది. ఇప్పుడు నేను సూచనలు ఏమిటి, టెన్షన్ ఇప్పుడు ఉన్నటువంటి లెపర్డ్ అయితే మనకు పట్టుబడింది. ఇట్లనే 2-3 దిక్కులు మనకు కోయిలకొండలో చూసినట్టయితే ఒకటి తిరుగుతుంది, అక్కడనే యనమనగండ్లలో అప్పుడు కూడా జరిగింది. సో చిరుతపుళ్ళు మన అడవిలో ఉన్నాయి, అడవికి దగ్గరలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సింది ఎక్కడున్నా కూడా. సో ఇట్లాంటిది వచ్చినప్పుడు ఆందోళన చెందుతూ కొంత సమయం పాటించినట్టయితే మనకు ఇట్లా బోన్లు ఏర్పాటు చేసి ఇది పట్టడం, ఇది ఒకటే మార్గం, వేరే మార్గాలు లేవు. పైనుంచి వలలేసి పట్టాలి, ఇట్లాంటిదంతా కూడా ఇబ్బందికరమైన ఫారెస్ట్ ఏరియాలో. అదే మనకు టౌన్లలో అక్కడిక్కడ ఉన్నట్టయితే వేరే మార్గాల ద్వారా పడతాం, కానీ ఇది ఫారెస్ట్లో అయితే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో అన్ని డిస్ట్రిక్ట్స్లలో కూడా ఈ మధ్యలో వార్తలు వస్తున్నాయి, ఎందుకంటే వాటి పాపులేషన్ కూడా పెరుగుతుంది. మన దగ్గర కూడా మంచి అడవి విస్తీర్ణం అభివృద్ధి చెందుతుంది కాబట్టి వాటి పాపులేషన్ పెరిగింది. సో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ మనమే సమయం పాటించి కొంత ఓపికతో ఉన్నట్టయితే మనం ట్రాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న చిరుతను అటవీ శాఖ అధికారులు అయితే బంధించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, అటవీ శాఖ అధికారులు ఎన్ని రోజులు పట్టింది వాళ్ళ ప్లాన్స్ అమలు చేయడానికి? చిరుత ఏ విధంగా చిక్కింది? ఎట్టకేలకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత నెల రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి చిరుతపులి బోనుకు చిక్కింది. మొత్తంగా నెల రోజుల నుంచి కూడా వీరన్నపేట సమీప ప్రాంతాలు, చుట్టూ ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తూ వచ్చింది. మొత్తంగా సాయంత్రం వేళల్లో, అదే ఉదయం వేళల్లో కూడా ప్రజలకు ఆవాస యోగ్యాలుగా ఉన్నటువంటి వాటి దగ్గరికి రావడంతో ప్రజలు కొంత భయాందోళనకు గురయ్యారు. వీరన్న చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తమై టీటీగుట్ట ఈ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు ఫారెస్ట్ అధికారులు జల్లెడ పట్టారు. దానికోసం పూర్తిగా గాలింపు చర్యలు ముమ్మరం చేసినప్పటికీ అది ఎక్కడ కూడా దొరకలేదు. ఎందుకంటే ఈ చోట్ల ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా అంతా కూడా చాలా పెద్దది, విస్తీర్ణంలో కూడా చాలా పెద్దది. పూర్తిగా ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఒకవైపు రెవెన్యూ మరియు కలెక్టర్ కూడా ప్రత్యేక దృష్టి సారించి వాటి కోసం పూర్తిగా గాలింపు చర్యలు చేసినప్పటికీ చిరుత చాకచక్యంగా తప్పించుకుంటూ ఈ రోజు వరకు కూడా తిరుగుతూ వచ్చేది. ఓవరాల్ గా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి 4 బోన్లలో ఒక బోన్ అయినటువంటి దాన్ని చిక్కడంతో పాటు దాన్ని ఈ రోజు బంధించడంతో పాటు హైదరాబాద్ జూ పార్క్ కూడా తరలించారు. అక్కడ ఆరోగ్య పరీక్షల నిమిత్తం కూడా ఆ చిరుతపులిని తిరిగి అడవిలో వదిలిపెట్టేందుకైతే అధికారులు సమాయత్తమవుతున్నట్టు సిచ్యువేషన్. ఎట్టకేలకు ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు, మొత్తంగా భయభ్రాంతుల నుంచి బయటకు వచ్చారని చెప్పి తెలుస్తోంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.